కూడా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి గైస్. నాకైతే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది, ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది గైస్. చిన్న దోశ, నేనేదో పెద్ద దోశని ఎక్స్పెక్ట్ చేశా. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. మన కలవమంటా అంతే మళ్ళీ సో గైస్ ఇప్పుడైతే బొమ్మను చూసేదానికి అయితే వచ్చేసినాం. వినాయక స్వాముల మధ్యలో వినాయక స్వామి లాగా ఉన్నాడు గైస్. ఫైనల్లీ వాట్సాప్ గాయ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎందుకంటే ఇంకా 2 monthsలో మనకి వినాయక చవితి రాబోతుంది. మనము వినాయక స్వామిని సెలెక్ట్ చేసుకోవాలి పోయేసి. సో అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి 2 months ముందే పోయేసి వినాయక బొమ్మను అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఏనా కిషోర్ అన్న, నీ ఒపీనియన్ ఏంది? అయినా 2 నెలలు ఉండే దాని మీద ఒపీనియన్ ఏం చెప్తాను. మార్నింగ్ లేసి యాక్చువల్లీ నేను నైట్ నీడ్ ఫర్ స్పీడ్ మూవీ చూస్తాను ఎదురు కూర్చున్నాను. ఎందుకంటే ఈరోజు కార్ అట్లా దోరాలనేసి నేను నైట్ నీడ్ ఫర్ స్పీడ్ చూస్తాను గైస్. కానీ కిషోర్ అన్న యాక్సెప్ట్ చేయట్లేదు. కిషోర్ అన్న యాక్సెప్ట్ చేసినా కిషోర్ అన్న కార్ యాక్సెప్ట్ చేయటం లేదు. కార్ గురించి చెప్పు. మన కార్ గురించి మనకు తెలిసిందే కదా గైస్. అందుకని కిషోర్ అన్న యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ సైడ్ మిర్రర్ కూడా పనిచేయలేదు గైస్, నాకు భయంగా ఉంది. ఇది క్రాస్గా ఉంది గైస్, తిప్పితే కూడా తిరగట్లేదు. సేలుకి పెట్టాలంటే సేలుకి పెడితే ఈ బ్లాగులు చూపించాలి. వాళ్ళు పండుగ అనుకుంటారు. నెగిటివ్ అన్నీ చెప్తా ఉంటే లైన్ చేంజ్ అవ్వాలంటే ఎట్లా నేను ఒంకొని చూసుకోవాల్సి వస్తానా? అమ్మా స్పీడ్ లిమిట్ ఈ కారు వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపే నరాల్లో ఉంటది. పక్కదల్లే అదే అడిగినా 80. సారీ ఈ కారు కూడా తెలుసు కూడా 80 చదువుతాను అంటూ అని ఏది చెప్తా వద్దులే. కంట్రోల్ సెన్సార్ యాక్చువల్లీ నీడ్ ఫర్ స్పీడ్ లో 376 kilometers పోతుంది గైస్. ఆ ఫోర్డ్ మస్టాంగ్ 376 kilometers per hour కదా. మనం కనీసం 60 kilometers per half an hour అన్నా పోవాలి కదా గైస్. ఇది నువ్వు అది పొగకి చెప్పాలి. అది నువ్వు నాకు కాదు వీళ్ళకి కాదు. నువ్వు పొగ మనం చూస్తామా, వెనకాల ఎవరికో వస్తుంది. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. కంఫర్ట్ అంటే కార్ లో కంఫర్ట్ లేకపోయినా కనీసం క్లైమేట్ లో అన్న కంఫర్ట్ ఉంది. కారు బయట ఎట్టుండే పొగ ఎట్లా, ఇంటీరియర్ లోపల ఎట్టుంటుంది అది చెప్పాలి. కంఫర్ట్ లేదంట లోపల. అంతా ఇదంతా ప్రీమియం లెదర్ గైస్. ఇది రేంజ్ రోవర్ యూస్ చేస్తారు. రేంజ్ రోవర్ కూడా యూస్ చేయలేరు గైస్ ఇలాంటి ప్రీమియం ఈ ప్రొడక్ట్స్ అంతా. సో గైస్ పొద్దునే 6 గంటలు లేసి బయలుదేరి వచ్చేసినాం గైస్. నేనైతే బ్రష్ కూడా చేయలేదు. నోట్లో అంతా క్రిములు అట్టే ఉన్నాయి గైస్. కిషోర్ అన్న కూడా చేయలేదంట. వాటికి ఈరోజు క్రిములకు మాట ఇచ్చినాడంట గైస్. ఈరోజు మిమ్మల్ని చంపను, ఈరోజు మీరు నాతో పాటే బతకండి, మా ఊరికి పోయేదాకా నాతో పాటే బతకండి అని చెప్తున్నాను గైస్. సో అట్లే పోయేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి గైస్. ముల్బాగల్ దోశలు తినాలి. చాలా రోజులుగా ఉంది, అంటే ఇంతవరకు ఒకసారి కూడా తినలేదు గైస్. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ ముల్బాగల్ దోశలు తినాలి అనేసి. దూరం నుంచి అప్పుడంతా ధర్ని కూడా ఉన్నాడు గైస్ నాతో, అందుకని తినలేదు. ఇప్పుడు వాళ్ళు లేడు కాబట్టి పక్కన పెట్టినా. ఇప్పుడు ధర్ని వాళ్ళు లేడు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు ఈ కార్లో మాత్రం చేయకూడదు. గాయస్ వీళ్ళకి వెనకాల ఏదైనా రాసి పెట్టాలి గాయస్. కొటేషన్ ఒకటి పోగొస్తుంది చూసుకో ఉండా కొడకని రాస్తా కాదు. మాది స్మోక్ కంబస్టెడ్ ఇంజిన్. స్మోక్ మీద రీసెర్చ్ చేస్తున్నాము. అంటే E20 డీజిల్ మీద రీసెర్చ్ చేస్తున్నాం గైస్. మేము పెట్రోల్ ఆల్రెడీ వచ్చేసింది, ఎథనాల్ డీజిల్ పైన రీసెర్చ్ చేస్తున్నాం గైస్ మేము. అందుకే మా కార్ అంత పొగ వస్తుంది గైస్. ఇందుకేనా చూడు అర్థం ఉండాలి నాకు. నువ్వు బార్డర్ మిస్ చేపిస్తున్నాడు గైస్. ఆ పక్క అర్థం అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే తోలుతాడని కూడా లేదు నా నీకు. నువ్వు గైస్ నాకైతే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది, ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది గైస్. ధర్నీగోడ్ వల్ల ఇన్ని రోజులు తినలేదు గైస్. వాటి బాడీ తినకూడదు అనేసి మేము కూడా తినలేదు. నీ భాగం తినేస్తారనే. అవును గైస్, ఇది కూడా ఒకటి ఉంది కదా. పాపం ధరణి పొట్టలో ఇంత మారి ఒక పోలు బాధ. ఈ పొద్దు
ధరణి గడికి లేకుండా మనం ముల్బాగల్ దోశ ట్రై చేస్తున్నాం గైస్. అవును గైస్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సరే గైస్, ఇంకా డైరెక్ట్గా ముల్బాగల్ దోశ కాడికి కలుగుతాం గైస్. ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము, ఒక ఇడ్లీ ఒక వడ. ఆ తర్వాత ముల్బాగల్ గీ దోశ ఆర్డర్ చేసుకున్నాం గైస్. సో మ్యాటర్ ఏంటంటే బ్రష్ చేయలేదు గైస్, బ్రష్ చేసుకోకుండా తింటాను. లోపల క్రిములన్నీ అట్లే ఉన్నాయి, క్రిములతో పాటు టేస్టీగా ఉంది గైస్. ముల్బాగల్ దోశ, చిన్న దోశ. నేనేదో పెద్ద దోశని ఎక్స్పెక్ట్ చేశా కదా, నేనేదో పెద్ద దోశ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా గైస్, కానీ చాలా చిన్న దోశ వచ్చింది. సర్లే, మన పొట్టకి సరిపోతుంది, మన అప్పటికి అంతా చేంజ్ అయిపోయింది కదా, కొంచెం కొంచెం తింటా. సో ఇది కూడా సరిపోతుంది మనకి. గాయస్ ఫైనలీ ముల్బాగల్ దోశలు అయితే తినేసినాం గాయస్. చాలా అంటే చాలా బాగుంది, నెయ్యిలో ముంచి తెప్పేసినారు అట్లే. ఆ సాంబార్ ఉండింది గాయస్, చాలా అంటే చాలా బాగుండింది. అన్ని చోట్ల చట్నీ బాగుంది, సాంబార్ బాగుండదు. ఇక్కడ ఏమరా అంటే వింతగా సాంబార్ బాగుంది, చట్నీ బాగాలేదు. తాగేసినాం సాంబార్ అయితే. రెండు బకెట్లు తెచ్చినాం చిన్న చిన్న. ధర్నీ గౌడ్ అయితే ఎంజాయ్ చేసి ఉంటాడు గైస్, వచ్చింటే మాత్రము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మా దోశలన్నీ మేమే తిన్నాం షేరింగ్ పోలేదు. ఆంటీ పిండ పోండి ఆంటీ. ఆంటీ యాడుంది, వాడు యాడు చెప్తాడు చూడండి గైస్. యాడు ఆ పక్క హిమాలయాల్లో పోతామండి. నాకు కొంచెం ముందు చూపు ఎక్కువ గైస్, సో అందుకనేసి చెప్పాను గైస్. సో మనం పలనేరు అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా కిషోర్ అని డ్రైవ్ చేస్తే ఒక 1/2 అవర్లో వెళ్ళిపోతాం ఇంటికి. నేను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి నేను వెళ్ళిపోతాం. నేను యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా రోడ్లు జాగిలంగా ఉన్నాయనేసి 100-200 కొట్టకుండా 60-70లోనే పోతాను గైస్. ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, స్పీడ్ ఎక్కువ పోము. ఫ్యామిలీస్ని గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ చెప్పు, వాళ్ళు కూడా ఫాలో. మీరు కూడా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి గైస్. రాంగ్ రూట్ లోనే వెళ్ళండి గైస్. 60-70లో పోతే అసలు ఏమి కాదు గైస్. మీరు ఎందుకు ఫాస్ట్గా వెళ్తారు? ఏం పీకే పని ఉందని పోతారా మీరు బొచ్చగా? లేదు, యాక్చువల్లీ సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తాము, ఏమవుతుంది? పడకపోతే ఓకే బా, ఏమన్నా పడినాము ఏమన్నా ఏంటి అంటే అందులో ఈ కారులో ఫాస్ట్ పోయేదానికి కూడా కాదలే గైస్. నేను అద్దాన్ని 10 సెకండ్లు చూడాల్సి వస్తుంది రోడ్డు కంటే. ఒక 10 సెకండ్స్లో నేను మిర్రర్ని 8 సెకండ్స్ చూడాల్సి వస్తుంది గైస్. వెదర్ అయితే చాలా బాగుంది కదా. ఎండే చూడలేదు గైస్, భలే ఉంది వెదర్ చూసేదానికి. చాలా బాగుంది. అంటే ఎండ లేకపోతే కూడా చచ్చిపోతాం అనుకోండి, అది వేరే విషయం. బట్ మేము జర్నీ చేయడానికి బాగుంది గైస్. ఈ ఘాట్ రోడ్ ఏదన్నా నితిన్ గడ్కరీకి చెప్పి ఏదన్నా చెప్పండి గైస్. మన ఛానల్లో చూసేది మనూరు వాళ్ళు 10 మంది. నువ్వు మళ్ళీ నితిన్ గడ్కరీ యాక్చువల్గా సీట్ ముందరికేసుకొని ఆ యాక్సిలరేటర్ పైన నా కాలు ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది గైస్, ఈ మిర్రర్ వల్ల. ఆ మిర్రర్ ఎందుకు ఎట్లుందంటే కిషోర్ అన్న వల్ల. ఈ అన్న వల్ల నాకు కాలు పెయిన్ వస్తుంది గైస్, యాంకిల్ పెయిన్ వస్తుంది. ఏం చేయలేం గైస్, ఎట్లా ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలి గైస్. ఎక్స్ప్రెస్ హైవే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్స్ప్రెస్ హైవే అవునా? ఆ ఎక్స్ప్రెస్ హైవేలో పోవాలన్నా? ఈ కార్లో మాత్రం పోకూడదు గైస్. చెక్కేస్తారు ఈ కార్లో. కుచ్చుకొని పోతాడు. మనకు సపరేట్ గా పక్కన ఒక ఎక్స్ప్రెస్ హైవే వేయించుకున్నాం గైస్. ఈ కార్కే సపరేట్ గా ఇటు వచ్చినాడు చూడండి గైస్. ఎర్రి బాగా నెట చూస్తున్నావా? కాదు, రోడ్ ఎన్ని ప్యాచ్ ఉందని చూసిన అబ్బా. ఘాట్ రోడ్ అబ్బా, అసలే కనపడదు. రేపు మా అన్న కూడా వస్తాడంట, దుమ్ము లేపేస్తాడు. మామూలుగా ఉండదు. పెద్దన్న. సో గాయస్, ఐఎమ్ డన్ విత్ డ్రైవింగ్ గాయస్. నా కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉన్నాయి. సీట్ ముందరికి వేసుకొని ఆ మిర్రర్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ చూడండి గాయస్. నా బాడీకి సెట్ కాలే ఆ పోస్చర్కి. భారతం ఇప్పుడే అయిపోయింది నా భారతము. అయ్యో జరుగుతా తపస్మానం కూడా అయిపోయిందనా? జరుగుతుంది ఇంకా రాత్రికి. అవునా? భారతం జరుగుతుంది గైస్ ఇక్కడ మధ్యపెట్ల పల్లి అనేసి. నైట్ ఒకవేళ కుదిరితే భారతం కోసం వద్దామా భారతంకి? వద్దాం. దానికి ఈరోజు ఏందో ఇది కనుక్కొని, ఈరోజు ఏం ఆటో కనుక్కొని వద్దాం. సో ఇక చింతకుమల్లి పెళ్ళి కూడా షాప్ పెట్టి నాన్ స్టాప్. బొంగి కార్లో ఏమీ పని చేయదు, మళ్ళీ నాన్ స్టాప్ అంట. యాక్సిలరేటర్, ఆ బ్రేక్, ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తప్పిస్తే ఇంకేమన్నా పని చేస్తుందా? వచ్చినావు కదా ఊరిదాకా. అదే చెప్తారు, ట్రాన్స్మిషన్ సిస్టమ్ తప్ప ఇంకేం పని చేస్తుంది అనేసి. పోయేదానికి కిషోర్ అన్న చైర్స్ తెచ్చాడు గైస్. సీట్ని కూర్చొని పెట్టినాం గైస్. సో
మన చిత్తూరు మన ఆంధ్రాకి వచ్చాలకి వేడి స్టార్ట్ అయిపోయింది గైస్. మేము అందుకే ఏసీ ఆన్ చేసేస్తున్నాము. చూడు విండో ఎయిర్ కండిషనింగ్ గైస్ ఇది. ఓకే గైస్. One eternity later. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఏకే. ఆరు దాంట్లకు పెట్టుకొని తీరా మిస్టర్ ఏకే అంట. పూతలు పట్టుకే కదా ఏడున్నాయి బొమ్మల కాసుడు టైర్ అందేద్దాం మళ్ళీ కలవకుంటా అంతే. మళ్ళా ఆడ కూడా ఉన్నాయి పెట్రోల్ బంక్ కాబోయే. సో గాయస్ మనమైతే బొమ్మను వినాయక స్వామిని చూసేదానికి వెళ్తున్నాము. బొమ్మను కొనుక్కొచ్చేదానికి. ఏనా కిషోర్ అన్న? కిషోర్ అన్న మన ట్రావెల్ వేజెస్ అంతా కిషోర్ అన్న ఫ్రీగా మనకి ఇస్తున్నాడు గాయస్. పక్కన ప్రో డ్రైవర్లకే పోపిస్తా ఉన్నాడు. ప్రో డ్రైవర్లు ఎందుకు పోస్తున్నారు? మా ఊర్లో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసేట్టుగా ఉంటాయి. మన ఊర్లో అందరూ ఎవరు బయట ఊరు వాళ్ళు సరే ఎవరు చూసినా సరే కాదు, మన ఊర్లో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తా అంటే ఫండ్స్ కొంచెం ఎక్కువ ఇస్తారని నేను అనుకుంటున్నాను గైస్. సారీ, ఈ వీడియో చూసేదే మన ఊర్లో వాళ్ళు కదా, మన ఛానల్ చూసేదే. ఇంటర్నేషనల్ ఛానల్ రా ఇది పచ్చిగా. సారీ కూడా చూస్తాడు, మళ్ళీ బాబురెడ్డి చూస్తాడు, ఇంకా బిగ్ షార్ట్స్ అంతా చూస్తాను. మళ్ళీ నువ్వు మన ఊరు నువ్వు మన ఊరికి పరిమితం అనుకున్నా కదా ఈ ఛానల్. బాబురెడ్డి అన్న నీ వీడియో ఇన్విటేషన్ బాబురెడ్డి అన్న కోసమే అంటే. సో అవును కాదు, ఈసారి బాబురెడ్డి అన్న వస్తే మాత్రం బాబురెడ్డి అన్న నీకోసం తేజ్ అన్న వెయిట్ చేస్తున్నా అన్న డాన్స్ చేసేదానికి వినాయక చవితికి డ్రమ్స్ డీజేల్లో. ఈసారి చందాలో 15,000 వేసే బాబు. ఇక్కడ బ్లాగ్ చేస్తుండేది నా బ్లాగ్ లో చెప్పిన తేజ బేబీకున్న ప్రత్యేకత అది. ఆయన సొంపులు, ఆయన డాన్సులు, ఆయన ఇది అదేమరా అంటారు డాన్స్ అయ్యేటప్పుడు గ్రేస్, ఆ డాన్స్ లో ఉండే గ్రేస్. గాయస్ ఈసారి మేము నాటకం కూడా ప్లాన్ చేస్తున్నాం గాయస్. అంటే నాటకం ఎట్టంటే సీరియస్ గా ఏదో ఓల్డ్ స్టైల్లో కాకుండా రామాయణము మహాభారతము కలిపి ఒక కామెడీ, అంటే కొంచెం ఫన్ జనరేట్ చేయడం కోసం, అంటే ఎవరు మనోభావాలు దెబ్బతీయకుండా కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందరూ తప్పకుండా రావాలి. ఫండ్స్ కూడా కొంచెం చూసుకోవాలి. స్పాన్సర్ చేస్తే మేలే. డ్రెస్ అదే స్పాన్సర్స్ అంటే నాటకం వేద్దాం అనుకుంటున్నాం. ఆ నాటకానికి కూడా అయ్యే ఖర్చు అంతా స్పాన్సర్ చేస్తే కూడా మేలే. సో అది గైస్ మొత్తానికి ప్రస్తుతానికి అయితే వినాయక స్వామిని చూసే దానికైతే నాటకాలకి చదివిస్తారు కదా. నాటకాలకు చదివిస్తారు. అది ఎవరు అవును అది ఎవరు నాటకం చేసేటప్పుడు అప్పుడు నిజంగా నాకు అది భలే ఎక్సైటెడ్ అందరూ పిల్లలు చదువులు ఇంప్లియాలరా. నిజంగా నేనైతే దానికి ఎక్సైటెడ్ ఉన్నాను. నాకు ఇప్పుడు గుర్తొస్తాను చదివింపులంతా. అయ్యో 10,000 వస్తే బాగుండవు, మనకు సరిపోతుంది. టర్ను కొనిక కరెక్ట్గా వస్తాయి చదివింపులు. నా దగ్గర లక్ష్యము ఫారిన్ ఫండ్స్ వస్తాయి. ఫారిన్ ఫండ్స్ డాలర్స్ యూరోస్ పౌండ్స్. సో గైస్ మా వాళ్ళు అయితే ఆల్రెడీ దిగేసి వెళ్ళిపోయినారు. దిగాలి వస్తున్నానా లాక్ తీసుకుంటే రావాలి కదా. సో గైస్ ఇప్పుడైతే బొమ్మను చూసేదానికైతే వచ్చేసినాం వినాయక స్వామి. ఇక్కడే గైస్ పెయింట్ మనమే సెలెక్ట్ చేద్దాం. గైస్ కిషోర్ అన్న చూడండి గైస్, వినాయక స్వాముల మధ్యలో వినాయక స్వామి లాగా ఉన్నాడు గైస్. ఒకేలా ఉన్నాయి నా 5 feet 5 to 6 feet అంతే అన్న. దానికి మించి అయితే మనం తీసుకున్నారు అంటే అంతే చూద్దాము. విడ్త్ ఎక్కువ ఉండాలి బొమ్మ. ఇవన్నీ ఉన్నాయి. సో గైస్ ఇక్కడైతే మొత్తం రాగా ఉన్నాయి. ఒక్క పెయింటింగ్ అనేది బాగుంది కదా సీరియస్ కదా. సో ఆ బొమ్మను అయితే రివీల్ చేయకూడదు, వీడియోలో పెట్టేది వద్దు కదా ఆ బొమ్మ. అవును కదా. సో గైస్
మా రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఉంది గైస్ ఈ బొమ్మ అయితే. హైట్ భలే ఉంది, హైట్ పర్ఫెక్ట్ గా ఉంది, విడుతుంది మాకు విడుతు కావాలి గైస్. ఆవు మనకి మన నందినా ఆవురా నంది ఓకే శివుంది నంది వాహనం అక్కడ ఉన్నాయినా నాకు ఇంకా చిన్నది బాగున్నట్టుంది, విడత ఎక్కువగా ఉన్నట్టుంది. నా ఇడే ముళ్ళు లేవు కదా. ఇక్కడంతా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది వినాయక స్వాములకి. ఇక్కడంతా అంటే ఇక్కడ ఇంకా మోల్డింగ్స్లోని తీసి అట్టే పెట్టేస్తారు, ఇంకా బొమ్మగా కూడా చేయలేదు. అంటే ఇవన్నీ పోయినట్టువా ఎట్టా పోయినట్టు కదా ఇవన్నీ అతికిస్తారా? ఇక్కడ కూడా చాలా వినాయక స్వాములు ఉన్నాయి కదా. ఇది బాగుంది, సేమ్ బొమ్మ నా. ఇదైతే పర్ఫెక్ట్ నా, ఇదైతే చాలా బాగుంది కదా, చాలా బాగుంది. మనము పెయింటింగ్ వచ్చేసి గ్రే ఎలిఫెంట్ కలర్. సరే ఇది ఒక ఫోటో తీసుకుందాం, చార్జ్ పెట్టికిద్దాం. One eternity later. కిషోర్ అన్న గోబీ తింటాడు గైస్. గైస్ ఫైనలీ వినాయక స్వామి అయితే బుక్ చేసినాం గైస్. వినాయక బొమ్మను అయితే ఫైనలీ ఇట్స్ డన్. ఏనా కిషోర్ అన్న దీంట్లో 2 నెలల ముందు నాకు తెలిసి నేను పుట్టినాక ఇదే ఫస్ట్ టైం గైస్. 2 నెలలకు ముందు వినాయక స్వామి బుక్ చేసి, అంటే ఏనా కిషోర్ అన్న 2 నెలల ముందు బుక్ చేయడము ఇదే కదా నీ లైఫ్ లో ఫస్ట్ టైము, అందరి లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. సో పండగ కూడా ఏనా కిషోర్ అన్న పండగ కూడా ఇంతే ఉత్సాహంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. చెప్పండి రా, మీరేదో చెప్తారు కదా, అవుట్రో ఇవ్వండి వ్లాగ్ కి. కిషోర్ అన్న నువ్వు ఎగ్జాస్టెడ్ కదా, ఎక్సైటెడ్ నా. సో సబ్స్క్రైబ్ గైస్ వస్తుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. గైస్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చా. గిల్లెనల్ల గోవా జాంకాయ చెట్లలో జాంకాయలు దొబ్బేదానికి పోతున్నాము. గోళ్ళు ఎక్కేవాడు వచ్చినాడు, గోళ్ళు ఎక్కుతా ఉన్నాడు. రెడ్డుకున్నాయినా వచ్చిన రెడ్డుకున్నాయా చూడు కోసేదా? వాళ్ళ మమ్మీ లేదా? ఉన్నా ఏం కాదులే, నువ్వే కదా వస్తున్నది. పట్టుకో బుజ్జిముండి ఇళ్ళ జాంకాయ చెట్లు జాంకాయలన్నీ కోసేస్తున్నాం గైస్.